హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 366 వీడియోలో ఉన్నాం. ఇవాళ కూడా మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అవి కూడా చాలా ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ బిట్స్ మీకోసం అయితే ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 చాలా ముఖ్యమైన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. కరెంట్ అఫైర్స్లో 2025 బుక్కర్ ప్రైజ్ విజేత ఎవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మీరు గతంలో అబ్జర్వ్ చేయండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఈ బుక్కర్ ప్రైజ్ అయితే ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. మరి 2025 కోసం ఈ అవార్డు అయితే బ్రిటన్ హంగరీకి చెందినటువంటి రచయిత డేవిడ్ సలాయి తీసుకోవడం జరిగింది. రచయిత పేరు గుర్తుంచుకోండి. ఆయన ఏ రచనకు ఈ అవార్డు దక్కింది అంటే ఫ్లెష్ అనే ఒక నవలకైతే ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఇంగ్లీష్లో రాసిన నవల ఇది. సో ఈ ప్రైజ్ మనకి 1969 నుంచి ఇస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో ఇస్తారు ఈ ప్రైజ్ కూడా, అది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంగ్లీష్లో రాసే నవలలకే ఈ బుక్కర్ ప్రైజ్ ఇస్తారు. అయితే ఇతర భాషల్లో రాసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిన రచనలకు కూడా ఇస్తారు. వాటికి ఏమి ఇస్తారంటే ఇంటర్నేషనల్ బుక్కర్ పురస్కారం ఇస్తారు. మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బుక్కర్ అంతర్జాతీయ పురస్కారం అంటాం. కాకపోతే ఈ రచన యూకే, ఐర్లాండ్ దేశాలలో మనకు పబ్లిష్ అయి ఉండాలి. ఓకే, నేను ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గురించి ఈ సెకండ్ దాంట్లో చెప్తున్నా. ఫస్ట్ది బుక్కర్ పురస్కారం 1969 నుంచి ఇస్తున్నారు. ఇక్కడ అనువాద రచనలకు ఇచ్చే 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే భారతీయ రచయిత్రి భాను ముస్తాక్ వచ్చింది. ఇది గతంలో నేను వీడియోలో ఇచ్చిన, మీరు చూడండి అక్కడ ఉంటుంది. ఆమె రాసిన హాట్ ల్యాంప్ పురస్కారం నవలకు ఈ పురస్కారం దక్కింది. అయితే దీనిని దీపా బస్తీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రీవియస్ అంతకుముందు వీడియోస్లో ఉంటుంది, అక్కడ చూడండి మీరు. అంటే ఇద్దరికి సంయుక్తంగా ఇచ్చారు మనకు, భాను ముస్తాక్, దీపా బస్తీ. ఏది ఈ 2025 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. 2025 బుక్కర్ ప్రైజ్ అన్నప్పుడు ఆన్సర్ డేవిడ్ సలాయ్. రెండింటికి తేడా ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, డిఆర్డిఓ తయారు చేస్తున్న ప్రాజెక్ట్ కుష అనేది ఏమిటి? రైట్, డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశానికి సంబంధించి మనకు డిఫెన్స్ సెక్టార్లో ఒక అత్యుత్తమమైనటువంటి సంస్థ. ఇది 1958లో స్టార్ట్ అయింది. మరి వీళ్ళు రీసెంట్గా మనకు ప్రాజెక్టు కుషా పేరుతోటి స్వదేశీ దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థ ఇండియా కోసం డిజైన్ చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మీ సేవా సర్వీసులు స్టార్ట్ చేసింది. దీని కొరకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ నెంబర్ ఏది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు తెలంగాణ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, 8096958096. అంటే మీ సేవ ద్వారా పొందే సౌకర్యాలను మీరు వాట్సాప్ ద్వారా కూడా పొందడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4, బౌద్ధ మత గురువు 14వ దలై లామా జీవితంపై హిందీలో అనశ్వర్ పేరుతో ఒక పుస్తకం రాయబడింది. అది ఎవరు రచించారు? రీసెంట్గా దాన్ని ఆవిష్కరించారు. అరవింద్ యాదవ్ అయితే ఈ పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు రాస్తున్న దృష్టిలోపం గల అభ్యర్థుల కోసము యూపీఎస్సీ తీసుకువచ్చిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది యూపీఎస్సీ అలాంటి వాళ్ళ కోసము. సో ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి మనకు స్క్రీన్ రీడర్. ఇలాంటి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల వార్తల్లోకి వచ్చిన గ్రోకీపీడియా అనేది ఏమిటి? మీరందరూ వికీపీడియా గురించి విని ఉంటారు. రీసెంట్గా మనకు గ్రోకీపీడియా వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. దీని జవాబు ఏంటిదంటే మనకి అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ ఉండాలి ఇక్కడ. ఎలాన్ మస్క్ మనకు వికీపీడియాకి పోటీగా రూపొందించిన కృత్రిమ మేధ ఆధారిత వెబ్సైటే గ్రోకీపీడియా అండి. రైట్, అర్థమైంది కదా. క్వశ్చన్ నెంబర్ 7, 2025 డిసెంబర్ 13న కోల్కతా, హైదరాబాద్లో పర్యటించిన అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ఎవరు? రీసెంట్గా ఒక చాలా పాపులర్ ఫుట్బాల్ స్టారు ఇండియాకి రావడం జరిగింది. డిసెంబర్ 13న కోల్కతా అండ్ హైదరాబాద్లో మరి విజిట్ చేయడం జరిగింది. మీకు ఆ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ పేరు వచ్చేసి లియోనల్ మెస్సీ అండి. మీకు కోల్కతాలో 70 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా, అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 8,
2025 డిసెంబర్లో విడుదలైన ప్రపంచ అసమానతల సూచి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆర్థిక అసమానతలు, ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే మన దేశమేనండి. ఇండియాలోనే ఇది ఎక్కువగా ఉంది ఈ ఆర్థిక అసమానతలని ఈ రిపోర్ట్ అయితే తేల్చింది. ఎందుకంటే దేశంలో టాప్ 10% మంది చేతులలో 40% సంపద ఉందని ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల ఆసియాలోని అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ ప్రారంభించారు? ఇది ఆసియాలో అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్గా పేర్కొంటున్నారు. ఎక్కడ దీన్ని ప్రారంభించారంటే గుల్మార్గ్లో ప్రారంభించారు. బారాముల్లా జిల్లా కొంగ్ డోరీ వద్ద ఇది రీసెంట్గా మనకు ప్రారంభించబడింది. మొత్తం 726 మీటర్ల పొడవు ఉంది. మనకు గుల్మార్గ్ను స్కైయింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పేర్కొంటారు. ఆసియాస్ లాంగెస్ట్ స్కై డ్రాగ్ లిఫ్ట్ ఎట్ కాంగ్ డోరీ by CM Omar Abdullah on December 13, 2025. క్వశ్చన్ నెంబర్ 10. కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది కదా మనకు, సో దానికి ఒక కమిషనర్ ఉంటారు, ఇంకా 11 మంది సభ్యులు కూడా ఉంటారు. మరి రీసెంట్గా ఆ ప్రధాన కమిషనర్ పదవి అనేది రాజ్ కుమార్ గోయల్కి వచ్చింది. రాజ్ కుమార్ గోయల్ని అపాయింట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సమాచార చట్టం మీకు తెలుసు కదా, ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాము. 2005 అక్టోబర్ 12 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 17 రకాలుగా సమాచారాన్ని పౌరులు పొందొచ్చు వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి. సో ఇది సెంట్రల్ లెవెల్లో ఒక సమాచార కమిషన్ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా సమాచార కమిషన్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో ఉన్న సమాచార కమిషన్ని కేంద్ర సమాచార కమిషన్ అంటారు. దానికి ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు. ఆయన ఇప్పుడు రీసెంట్గా రాజ్ కుమార్ గోయల్ అయితే అపాయింట్ అయ్యారు. ఇంకా కమిషనర్లు మెంబర్స్ 11 మంది ఉంటారు. అంటే దేశవ్యాప్తంగా ఇక ఆర్టీఐకి సంబంధించి అత్యున్నత విభాగం అన్నట్టు సెంట్రల్ లెవెల్లో. అలాగే ప్రతి స్టేట్లో కూడా మీకు సమాచార కమిషన్ ఉంటుంది, ఏ స్టేట్ కా స్టేట్ మళ్ళీ. సో ఇది మనకి రీసెంట్గా ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్. మీకు 1-2 డేస్ గ్యాప్తో వీడియోస్ వచ్చినా కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే కవర్ అవుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఏది కూడా మిస్ కాదు, ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.